ఈరోజు నేను గద్వాల్ కోట కాడ ఉన్నాను. కోట చుట్టూ ఉన్న మట్టి గోడలు ఎలా ఉన్నాయి, ఇటు చాలా సమస్యలు ఉన్నాయంట ఈ ఏరియా సైడు. ఇక్కడ ఇల్లులు కూడా కట్టడం జరిగింది. మట్టి గోడల చుట్టూ చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ ఇక్కడ కోట బీట చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కుక్కలు చాలా ఉన్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ ఎలా ఉందో. మొత్తం చెత్త పడేయడం జరిగింది. అది మరి కోట డోర్ ముందే. ఇక్కడ చూడండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, బ్లీచింగ్ పౌడర్ వేయట్లేదు. ఇక్కడ స్మెల్ వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇక్కడ ఎలాంటి రోడ్డు వసతి కూడా లేదు. ఇక్కడ చూడండి, మామూలుగా మెయింటైన్ చేయట్లేదు. ఇక్కడ ముఖ్యంగా డోర్ పక్కనే చూడండి ఎలా నిర్లక్ష్యంగా పెట్టారో. ఇక్కడ చూడండి ఎలా పడేస్తారో. టాయిలెట్లు పోస్తున్నారు, వాష్రూమ్కి వెళ్తున్నారు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ చూడండి, మట్టి గోడల పైన చెట్లు మలిచాయి. ఈ చెట్ల వల్ల కొద్దిగా కోట డ్యామేజ్ అవుతుందంట. ఎందుకు కట్టారంటే ఎవరు లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి ఈ గోడలు కట్టారు. కోట లోపల రాజు ఉండేతోడు. ఇప్పుడు కాలేజు ఉన్నాయా, కాలేజు మరియు అక్కడ టెంపుల్ ఉండేది. కాలేజ్ ప్లేస్లో రాజుగారి బిల్డింగ్ ఉండేది. చూడండి, ఇక్కడ గోడ కట్ట మనిషి ఉన్నాడు. పెద్ద మనిషితో మాట్లాడదాం. పెద్ద మనిషి, మీ పేరు? మా పేరు మోహన్ దాస్. మోహన్ దాస్ గారు, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే బయట నుంచి తెచ్చి డంపు తెచ్చేస్తారు. ఇక్కడ మొత్తం గలీజు వాసన, దోమలు, ఇంకా ఇవే ఇంకా సమస్యలు. అంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తుంటారా, క్లీన్ చేస్తుంటారా? కోట కాడనే ఇంత చెత్త వేసారు, ఆడ ఎవరు పట్టించుకోవట్లేదు. రోజు కోట అంటే ఎలా ఉండాలి? టెంపుల్ కాడ సరిగా మెయింటైన్ చేయాలి. కుక్కలు కూడా బాగానే ఉన్నట్టున్నాయి. ఉన్నాయి, మోస్తున్నాయి కుక్కలు. ఎవరిని కొరకో 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 ఇక్కడ ఇంకేమి సమస్యలు ఉన్నాయి? అంటే అది మొత్తం క్లీన్ చేయించి కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇవి మట్టి గోడలు పడిపోతున్నాయి. అవి అంటే ఇప్పుడు పడవ అవి వాన వచ్చినప్పుడు ఇంకా ఆ ఏర్లు ఉన్నాయి కదా, ఆ ఏర్లలో నీళ్లు పోయి పడిపోతాయి. ఈ కోట ఎలా కరిగిపోతుందా లేకపోతే పడిపోతుందా? కరిగిపోతుంది. ఆ ఏర్ల దుక్కు నుంచి పడిపోతుంది. ఆ చెట్ల ఏర్ల నుంచి దుక్కు నుంచి వాటర్ దిగి పడిపోతాయి. అంటే చెట్లు ఇగ్గుకుంటాయి, రూట్లు ఇగ్గుకుంటాయి. అట్లా కోట గబ్బులేస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఒక 40 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము. ఇలాంటి డెవలప్మెంట్ వర్క్ ఏమైనా జరిగిందా ఇటు సైడ్? ఇక్కడైతే ఏం జరగలేదు. ఇది రోడ్ వేయలేదు. ఇది ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి కోట దగ్గర? బాగానే. బస్సు కూడా తిరిగిందంట. ఏ బస్సు తిరిగింది పెద్ద మంచి? ఆర్టీసీ బస్సులు తిరిగినాయి అప్పుడు. అవునా? ఏ ఊరు నుంచి తిరిగినాయి? ఇక్కడ డ్యాము, చింతరేవుల, దరూరు. ఇక్కడ అది రోడ్డు వేస్తుండ్రు అప్పుడు, దాని కొరకు ఇట్లా తిరుగుతుండే. ఇక్కడ దరూర్ సైడు నుంచి డ్యాము ఇక్కడ అంతా బస్సులు కూడా తిరిగినాయి. ఇట్లా గాంధీ చౌక్ కాడ రోడ్లు వేసేటప్పుడు. ఇది ఎన్నో వార్డు కిందకి వస్తుంది? ఇది 30వ వార్డు. 30. ఇంకేం చెప్తావు? ఏమన్నా చెప్పాలనుకున్నాం సార్? ఇంకేముంది, ఇదే డెవలప్ చేసి ఇది రోడ్ వేస్తే బాగుంటుండే. ఇక్కడ డంప్ వేయకుండా కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుండే. తెచ్చి అంతా బయట నుంచి మురిగిపోయిన పండ్లు ఇండ్లు తెచ్చేస్తారు అక్కడ. ఇంకా ఇంతలా దోమలు వస్తాయి. దోమల సమస్య కూడా చెప్పినారు. మస్కిటో స్ప్రే కొట్టట్లేదు? అప్పుడు కొడతారు, ఎప్పుడో కొడితే సంవత్సరం కోసారి. ఈ మధ్యలో అస్సలు కొడతలేరు. బ్లీచింగ్ పౌడర్ కూడా వేయట్లేదు. రోడ్లు ఊడ్సనిక వాళ్ళు కూడా రావట్లేదు సరిగా. ఎప్పుడోసారి వస్తారు. ఊడ్చండి. ఇక్కడ చాలా చెత్త పడేయడం జరిగింది. ఇక్కడ మురికి కాలువ కూడా ఉంది, చాలా పెద్ద మురికి కాలువ ఉంది. ఒకప్పుడు ఇది చెరువు ఉండేదంట. ఇక్కడ పెద్ద చెరువు ఉండేది, ఇప్పుడు వచ్చేసి మురికి కాలువ ఉంది. ఇక్కడ చూడండి, ఇట్లా వెళ్తే ఒక ఏరియా వస్తుంది. ఆ ఏరియా పేరు ఏం పేరు ఇచ్చిన? ఇది డ్రైనేజ్ లాగా ఉందా? ఎలా పెరిగింది చూడండి అలము. ఇక్కడ మామూలుగా లేదు. ఇదంతా క్లీన్ చేస్తే వాటర్ వెళ్ళడానికి బాగుంటుంది. మళ్ళీ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది ఇలా చెట్లు ఉంటే. ఈ చెట్లు ఉండడం వల్ల ఏంటి సమస్య క్లియర్గా చెప్తావా? అక్కడకు నీళ్ళు ఆగి అక్కడ గల్లీలకు కూడా వస్తుంటాయి. అప్పుడప్పుడు వర్షాలు పడేటప్పుడల్లా ఫుల్ వస్తూనే ఉంటాయి. ఆగి చెత్త ఆగుతుంది, ఇక్కడనే ఫుల్ ఆగుతుంది. అప్పుడప్పుడు ఇక్కడ నీళ్ళు కూడా ఆగుతాయి, బంట్లకు కూడా వెళ్ళడానికి ఉండదు. ఉంది కానీ అలుము అనేది ఎక్కువగా పెరిగింది. అలుము క్లీన్ చేస్తుంటారు వచ్చిన ఈ మురికాల్లో అక్కడ.
అప్పుడప్పుడు జేసీబీ తెరిచేస్తారు, ఆ జేసీబీ కూడా దాంట్లోనే పడుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఇటు నుంచి వచ్చేటోళ్ళు అక్కడ బ్రిడ్జ్ చూపించిన అటు నుంచి చాలా మంది వస్తారు. అక్కడ వచ్చేసి సుంకులమ్మ మెట్టు నుంచి ఏరియా అనేది దగ్గర అవుతుంది. ఆ మురికాలో కొంతమంది స్టూడెంట్స్ ఇలా షార్ట్ కట్ దగ్గర అవుతుంది అని కాలేజ్కి పోవడానికి మరియు అవసరానికి ఇలా వస్తుంటారు. ముఖ్యంగా బయటి వ్యక్తులు కూడా ఏదైనా తాగడానికి కూడా అటు వెళ్తారు. పిల్లలు కానీ గ్రౌండ్కి వెళ్తారంట. ముఖ్యంగా తాగేతోళ్ళు, వేరే యాక్టివిటీస్ చేసేతోళ్ళు ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇది ఏమన్నా పెడితే బాగుంటుంది ఇక్కడ, ఎవరు పోకుండా జాలి లాంటిది. సరే, ఏం పేరు? గణేష్. గణేష్, ఇక్కడ స్టూడెంట్స్ ఎలా వస్తారు? ఇది పక్కల ఊరు వాళ్ళు ఇట్లా బస్సుల మీద వచ్చి ఆడ దిగి ఇట్లా అక్కడ చెత్త ఉందని ఇట్లకెళ్ళి ఎక్కిపోతారు స్టూడెంట్. అంటే దగ్గర కూడా అవుతుంది, చెత్త ఉంది కరెక్ట్, కానీ దగ్గర కూడా అవుతుంది కాలేజ్ ఇట్లా పోతే కదా. అవు అన్న. వేరే మందు తాగడాలు ఏదైనా ప్యాకెట్ వాళ్ళు కూడా పోతుంటారా నైట్ టైంలో? పోతూనే ఉంటారు అంకుల్ వాళ్ళు, ఎనీ టైం పోతూనే ఉంటారు. ఎవరు పోలీసులు వస్తారా ఇటు కోట సైడ్ చుట్టూ ఇట్లా తిరిగిపోతారా? ఇప్పుడు నేను ఎట్లా తిరిగినాను అట్లా ఒక్కొక్కసారి వస్తారు, ఒక్కొక్కరు ఏమన్నా ఇట్లా కాలేజీ వాళ్ళు అన్న వాళ్ళు కొట్లాడతారు చూడు, అప్పుడు వచ్చి పోతారు. నైట్ టైంలో వస్తారా పోలీసులు ఇట్లా కార్ వేసుకొని? ఇద్దరు వస్తారు అంతే, బండి వేసుకొని తిరిగిపోతారా ఇట్లా? తిరిగిపోతారు, మొత్తం రౌండ్ వేసుకొని పోతారు. తిరుగుతారు పోతారు. నీ పేరు ఏం పేరు? ఇగ్నే. ఇగ్నే. ఎన్నో క్లాస్? 7th. ఈరోజు స్కూల్కి వెళ్ళాలా? ఇలా సెకండ్ సాటర్డే కదన్నా, స్కూల్ లేదా? లేదు హాలిడే. ఏమన్నా హోంవర్క్ ఇచ్చినారా? హోంవర్క్ లేదు కానీ ఇంకంప్లీట్ ఉంది. సరే, మంచిగా చదువుకొచ్చినా. ఇలా చూసినావు కదా చాలా సమస్యలు ఉన్నాయి, చదివి గొప్పోళ్ళు కావాలా. ఇంకేమని చెప్తావా? నువ్వు చెప్తున్నా ఇది ఏం సమస్య ఉందో. అన్న ఇక్కడ ముడకాల వల్లనే అంత వాసన వస్తుంది అన్న, దోమలు మస్తు వస్తాయి అన్న గేలకి. దోమలు ఎక్కువ వస్తాయి నైట్ టైంలో, చాలా ఇబ్బంది పడతారు కొంతమంది. అంత వాన పడినప్పుడు మెత్తగా అవుతుంది అన్న, కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది అన్న ఇక్కడికి. అంటే ఏదైనా రాయి లాంటి పడిందా ఇట్లా ఈ ఏరియా సైడ్? పడిందనా, వీళ్ళ ఇంటికాడనే ఎక్కువ పడిందనా. మా ఇంటికాడనే ఎక్కువ రాయిలాగా పడింది, పెద్ద రాయిలాగా, అంతేనా? పెద్ద మస్తు పెద్ద ఉంటాయి. వాసన సమంగా లేదు, అందుకోసం నాకు సమంగా మంచిగా అనిపించట్లేదు. చాలా తిరిగాను, అక్కడ ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ కాకుండా ఏదో కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి ఇక్కడ గద్వాల్ టౌన్ నుంచి చాలా వాటర్ వస్తుంది, అందుకు అయ్యిండొచ్చు. ఏదైనా కెమికల్స్ లాంటివి ఫ్యాక్టరీల నుంచి ఏదైనా వచ్చిండొచ్చు, లేకపోతే చెడ్డదానికి వాడుకుంటారు. ఇంకా ఎవరో కొందరు మంచిదాన్ని కూడా వాడుకుంటారంట. మళ్ళీ ఇక్కడ మాత్రం ఉండకూడదు, ఇక్కడ షార్ట్ కట్. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇటు వెళ్తారంట ఇట్లా ఎక్కి. చూపిస్తున్నాను మీకు క్లియర్గా. ఇట్లా చూడండి, ఏమన్నా పాములు తేళ్ళు ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ బొక్క నుంచి ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కారు. ఇక్కడ బొక్కల నుంచి ఇలా వస్తారంట తాగడానికి, తినడానికి. నైట్ టైంలో వచ్చి ఇక్కడ సీటింగ్ వేసిపోతారంట. చూడండి గ్రౌండ్ ఎలా ఉందో. ఇక్కడ ఇంటర్ కాలేజ్ MLD డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఇది. ఇక్కడ కుక్క కూడా ఎక్కింది మనతో పాటు, ఈ పిల్లగాని ఫ్రెండ్ అంట. టౌన్ క్లబ్కి సంబంధించినది ఇది. చూడండి రాళ్ళతో కట్టడం జరిగింది. ఇక్కడ ఎలా ఉన్నాయో చూడండి, ఇల్లులు కొద్దిగా పాతగా ఉన్నాయి, ఇక్కడ కొత్తగా కూడా ఉన్నాయి. ఇక్కడ చేపలు వాళ్ళు బోట్లు వేసుకున్నారు ఇక్కడ వాడుకోవడానికి. చూడండి ఈ మధ్యలోనే రోడ్లు వేసినట్టున్నారు. చూడండి పాత ఇల్లు కూడా ఉంది ఇక్కడ. ఇగో మట్టితో కట్టించారంట ఈ ఇల్లు, ఎప్పటి నుంచో ఉంది, ఇంకా ఉంది. చూడండి అక్కడ నుంచి తీసాను నేను, అక్కడ చుట్టూ ఎలా ఉందో. ఇక్కడ చూస్తే ఏరియా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి కొద్దిగా వాటర్ వసతి కూడా ఉంది. ఇక్కడ ట్యాంక్ ఉంది, ఇక్కడ ఎలాంటి వాటర్ రావట్లేదు. ఇక్కడ బోరింగ్ ఉంది, ఇక్కడ నుంచి వాడుకుంటున్నారు. చూడండి ట్యాప్స్ అనేటివి ఎలా ఉన్నాయో, మళ్ళీ వాడుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి మోరి కూడా చాలా కంకరతో కట్టారు, సిమెంట్ సమంగా వేయలేదు. కాలనీ చాలా పెద్దగా ఉంది. అక్కడ మనం చూస్తే ఏమీ ఇల్లులు ఎక్కువగా లేనట్టు అనిపించింది, కానీ ఇక్కడ లోపలికి వస్తే చాలా ఇల్లులు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. ఇళ్ళ కాడ ఎలా ఉందో చూడండి, మురికి కాలువ. దోమలు మాత్రం ఇక్కడ ఫుల్ వస్తాయంట. ఇక్కడ చూడండి ఎంతో వాటర్ పోతాయి, కెపాసిటీ పోగలదు, కానీ చెట్ల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతాయి, మూసుకపోతుంది. చాలా సమస్యలు ఉన్నాయి, మామూలుగా లేవు. దోమలు కానీ ఇక్కడ సరైన కాలువ వెళ్ళడానికి సమంగా లేదు.
ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ బొక్క కూడా ఉంది, చూపించాను. ఆ బొక్క ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. ఇక్కడ చెత్త కూడా వేస్తున్నారు. ఆ బొక్క ఎక్కుతారంటే నాకే నమ్మబుద్ధి కాదు. నేనే దమ్ అయిపోయా. పిల్లలు ఎక్కుతారా అని అడిగా, లేదంట పెద్దలు కూడా మంచిగా ఈజీగా ఎక్కుతారంట. అది చెడు అవసరానికి. ఎవరికైనా అధికారికి పంపిస్తే బాగుంటుంది ఈ వీడియో.